తమిళనాడులో చూస్తున్నాం మనం, టీవీకే ప్రభంజనం కొనసాగుతుంది. అధికార డిఎంకేకి మాత్రం కొంత ప్రతికూల ఫలితాలు, కొంత కాదు చాలా ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సీఎం స్టాలిన్ సహా 28 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. 3వ స్థానానికి వెళ్ళిపోయింది. ఏఐడిఎంకే ముందుకొచ్చింది. మొదట్లో అంటే పోస్టల్ బ్యాలెట్ సమయంలో డిఎంకే ముందుంది, ఏఐడిఎంకే సెకండ్ ఉంది, టీవీకే చివరిలో ఉంది. అలాంటిది ఇప్పుడు టోటల్ రివర్స్ అయింది. ఏఐడిఎంకే అదే సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ టీవీకే ముందుకు వచ్చింది. డిఎంకే చివరి స్థానానికి లాస్ట్లోకి వెళ్ళిపోయింది. 54 కేవలం 54 సీట్లకు పరిమితమైంది. 67 ఏఐడిఎంకే, 113 మరొక 5 సీట్లకు దూరంలో, ఇది ఆధిక్యమే, మరొక 5 సీట్లకు దూరంలో టీవీకే విజయ్ ఉన్నారు. దిలీప్ గారు చూస్తున్నాం మనం, దిలీప్ రెడ్డి గారు, డిఎంకే పరిస్థితి అక్కడ చూస్తే చాలా దారుణంగా పడిపోయింది. అంటే ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందని వాళ్ళు కూడా ఊహించి ఉండరు. స్టాలిన్కి కొంచెం క్లీన్ ఇమేజ్ ఉంది, దేశంలో మంచి ముఖ్యమంత్రి ఎవరని సర్వేలు అవి వచ్చినప్పుడు కూడా స్టాలిన్ టాప్ 5లో ఉండేవాడు ఇన్ జనరల్ గా. ఇంత ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళు కూడా ఊహించినట్లు కనిపించట్లేదు. మా మురళి చెప్పినట్టు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, విజయ్ని ఏదో తొక్కేస్తున్నారు, అన్చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, ఇలాంటి చర్చలు జరిగినప్పుడు విజయ్ కూడా కొంచెం అగ్రెసివ్గా మూవ్ అయినట్టు నాకు కనిపించింది. ఎందుకంటే త్రిషాతో ఉన్న రిలేషన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ముందు బయటకు తెచ్చారు, తర్వాత రచ్చ అయింది అది. అయినా ఆయన ఎక్కడ వెనకడ వేయకుండా ఎన్నికల ముందే త్రిషాతో కలిసి ఫంక్షన్లకు అటెండ్ అయ్యాడు. అంటే ఏం చేసుకుంటారో చేసుకోవట్లే అదే టైప్లో. దాన్ని ఎలా చూడాలి అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత బలంగా ఉంది అనడానికి ఇది ఒక సంకేతం. ఇప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అందరూ వెనకబడి ఉండడం ఒకటి. ఒక ప్రత్యామ్నాయం కింద విజయ్ కనబడడం వల్ల అందరి అంచనాలకి భిన్నంగా అంత డామినేటింగ్గా విత్ 113-14 మీరు అన్నట్టు ఆధిక్యతలోకి వచ్చేసి సెకండ్ నియరెస్ట్ పార్టీ కూడా ఏఐడిఎంకే బీజేపీ కూటమి ఉన్నది తప్ప డిఎంకే లేదు. ఇది దిస్ ఇస్ స్ట్రాంగ్ ఇండికేషన్ ఆఫ్ ద. ఇక విజయ్కి అనుకూలించిన అంశాలు ఏంటి అంటే విజయ్ని అణిచివేస్తున్నారు, తొక్కేస్తున్నారు. నేను చెప్పాను కదా ఒక కామెంట్, ఎవరు రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పిన కామెంట్లో కూడా అక్రాస్ ద స్టేట్ ఇట్లా అభిప్రాయం ఉంది అని మీరు అన్నారు ఇందాక ఒక మాట. యంగ్ ఓటర్స్ కొత్తగా నమోదైన నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న ఓటర్లు తమిళనాడులో 40% ఉన్నారు అమాంగ్ ఓటర్స్. దట్ ఈస్ ద బిగ్ షంక్ ఆఫ్ ఓట్స్. అవి ఆల్టర్నేట్ వైపు మొగ్గినప్పుడు ఈ ప్రభుత్వం నెరేటివ్స్ ఈ మధ్య పొలిటిక్స్ లో గత 10-15 ఏళ్ళుగా చూసినట్టయితే ఏ నెరేటివ్స్ తీసుకెళ్తున్నారు అనే దాన్ని బట్టే అంచనాలు వస్తున్నాయి. కానీ నెరేటివ్స్ పబ్లిక్ ఎట్లా స్వీకరించారు అనేది, ఇప్పుడు కేంద్రం పెత్తనం వర్సెస్ తమిళ్ ప్రైడ్ అనేది బాగా ప్రచారం చేసినాడు ఎవరు, స్టాలిన్. అది కనుక ప్రజల్లోకి నిజంగా వెళ్ళి ప్రజలు దాన్ని స్వీకరించి ఉంటే డిఎంకేకి ఈ పరిస్థితి రాదు. దాన్ని స్వీకరించలేదు. ఇది యుఫోరియాగానే ఉండిపోయింది. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ఒక ఎత్తుగడ అనేది. ఆయన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ని రెడ్యూస్ చేయడానికి ఈ నెరేటివ్ని తీసుకొచ్చినా కూడా ప్రజలు స్వీకరించలేదు అనడానికి విజయ్కి ఏఐడిఎంకి అనుకూలంగా వచ్చిన ఓట్లు. ఇక ప్రభుత్వం ఏర్పాటు మీరు సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మన చర్చ మొదలైన నుంచి. ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రా ఎవరు లేరు, 3 పార్టీలు ఉన్నాయి. జనరల్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎమర్జ్ అయ్యి ప్రభుత్వం ఏర్పడడానికి సందేహాలు ఉన్నప్పుడు ఎక్కడ డౌట్ వస్తుందంటే మిగిలిపోయిన పార్టీలలో రీఅలైన్మెంట్ ఆస్కారం ఉందా అనేది ఇక్కడ లేదు. ఏ మద్దతు ఎట్లా ఏ రూపంలో లభిస్తుంది అనేది రాగల 24 గంటలు లేదా 45 గంటల పరిణామాలు మనకు చెప్తాయి. కానీ సీఎం అవడం అనివార్యం. విజయ్ ఈస్ గోయింగ్ టు బికమ్ సీఎం ఆఫ్ తమిళనాడు. ఇంకొకటి మన తమిళనాడు చూస్తే పశ్చిమ బెంగాల్ అంటే క్లియర్ మెజార్టీ వచ్చేసింది బీజేపీకి. తమిళనాడులో బీజేపీ చాలా ట్రై చేసింది ఎన్నికల ముందు, విజయ్ని కూడా కలుపుకునే ప్రయత్నాలు బీజేపీ చేసింది. ఏఐడిఎంకేతో కలవడానికైనా సానుకూలంగా కొంటుందా, బీజేపీతో ఎందుకు విజయ్ సిద్ధంగా లేదంటే బహుశా ఆయన ఏమనుకున్నాడంటే నాకు సాలిడ్ గా సపోర్ట్ నిలబడుతున్నారు, నా మీద వేధింపులు ఒక తమిళ గవర్నమెంట్ వేధింపులే కాదు, సిబిఐ కేసు కూడా ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ వేధింపులు కూడా ఉన్నాయి కదా. ఆ రకమైన ఎవరైతే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకత ఉండే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అన్ని కలిస్తే నాకు ఒక స్ట్రాంగ్ స్ట్రీమ్ సపోర్ట్ వస్తుంది అని అనుకుని ఉంటాడు. అందుకని బీజేపీతో కలవడానికి సిద్ధంగా ఉండి ఉంటాడు. దిలీప్ గారు, ఫైనల్ క్వశ్చన్. జనరల్ గా అంటే సినిమా నటులకి
వాళ్ళ కాలం చెల్లింది, వాళ్ళకు ఫ్యాన్ బేస్డ్ ఇంతకు ముందు లాగా ఫ్యాన్స్ లేరు, వాళ్ళని చూసి ఓట్లు రాలే పరిస్థితి లేదు. ఈవెన్ ప్రచారంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇంతకు ముందు సినిమా నటులు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రచారం చేసి వచ్చేవారు, ఇప్పుడు అది లేదు, తగ్గింది కొంచెం. కానీ విజయ్ అది కొంచెం మళ్ళీ మార్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీ, కరుణానిధి, అవి పక్కన పెడితే ఈ మధ్య కాలంలో అసలు సినిమా లెవెల్ పార్టీలు పెట్టి పెద్దగా సక్సెస్ కాలేదు. పవన్ కళ్యాణ్ కూడా 21 మొన్న గెలిచాడు, అది అలయన్స్ లో, అది వేరే విషయం. కానీ పెద్దగా సక్సెస్ అయినట్టు కాదు. విజయ్ మళ్ళీ ఎలా చూడాలి అంటే సినిమా వాళ్ళకు మళ్ళీ అవకాశాలు ఉన్నాయంటారా ముందు? సినిమా అనేది ఒక మాధ్యమంగా ఒక బేస్ క్రియేట్ చేయడానికి పనికొచ్చింది. కానీ ఆయనలో ఒక హీరోయిక్ క్యారెక్టర్ ని చూసారు వీళ్ళు, పోరాడే తత్వాన్ని చూసినారు తమిళ ప్రజలు. ఒక సినిమా అనేది బేసిక్ ఫౌండేషన్ పనికొచ్చింది, కానీ ఒక హీరో ఇమేజ్ మాత్రం విజయ్ మొదటి నుంచి మెయింటైన్ చేసినాడు. ఆ కల్ట్ కూడా ఆయనకు ఉపయోగపడింది అని నేను అనుకుంటాను. ఒక సినిమా మాత్రమే కాదు, సినిమా ఆయనకు ఎంట్రీ ఇవ్వడానికి పనికొచ్చింది, సినిమా గుర్తింపు తీసుకొచ్చింది కనుక రాష్ట్రం అంతటా ఆయనకు ఫాలోయింగ్ ఉండింది. ఇక ఒక హీరో ఆటిట్యూడ్, హీరో పర్సెప్షన్, ఎక్కడ రాజీ పడకుండా పోరాడే తత్వం చూపించింది కనుక అది తమిళ ప్రజలకు సహజంగా ఇష్టపడతారు. ఒకటి. రెండోది ఇంకొకటి అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, చాలా ఎక్కడ పెద్ద డిస్కస్ కాలే కానీ విజయ్ ఫాదర్ కూడా గతంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆయన పెద్దగా సక్సెస్ కాలేదు. దానికి వారసత్వంగా ఆయన వచ్చినట్టు కూడా కనిపిస్తుంది కొంత రాజకీయాలు. కరెక్టే, అది అట్లా చూడొచ్చు. పైగా ఈ మధ్య సినిమా వాళ్ళు అటెంప్ట్ చేయడం వెనకపోవడం, అటెంప్ట్ చేయడం వెనకపోవడం, రజనీకాంత్ విషయంలో, రజనీకాంత్ విషయంలో, కమల్ హాసన్ విషయంలో, ఇవన్నీ బిటర్ ఎక్స్పీరియన్స్ మధ్య ఒక్కడు గట్టిగా నిలబడ్డాడు అనే భావన తమిళ ప్రజల్ని ఆకట్టుకుని ఉంటది. రైట్. థ్యాంక్ యూ దిలీప్ రెడ్డి గారు.